తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా సమాచారం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏప్రిల్ నెల చివరి ఆఖరునైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి పంపిణీ చేసే పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొత్త రూల్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే విధంగా పూర్తి స్ట్రిక్ట్ రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇక 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల అవే పాత పెన్షన్ డబ్బులనే రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే జమ చేస్తున్నట్టు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక తిరిగి ప్రభుత్వం దగ్గర కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు నిధులు అనేది లేకపోవడం ద్వారా తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులను అయితే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందా అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ముందుగా ఏ జిల్లాలలో ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎన్నో రోజుల నుంచి చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది మన తెలంగాణలో. సో ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నది అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఈ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ ఏప్రిల్ నెల మనకి ఈ రోజు నుంచి మొదలుకొని మే నెల 5వ తారీఖు లోపట్నే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అర్హత సాధించినటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఫిలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో విడతల వారీగా జిల్లాల వారీగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఎవరైతే తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం 4016 రూపాయలు 6016 రూపాయల కోసం ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి దాదాపు రాబోతున్నటువంటి నెల ఏదైతే ఉందో మే నెల లేదంటే జూన్ నెల నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టినట్టు సమాచారం అయితే ఉంది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.